ఎస్ఐ ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్ తెలంగాణలో రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ ఆల్రెడీ మీకు తెలిసినటువంటి అంశమైనప్పటికీ ఎస్ఐ ఎగ్జామ్ అనేది 20-21 తేదీలలో ఉంది. కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది 28వ తారీఖు ఉంది. ఇవి మీకు తెలిసినటువంటి సమాచారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఈ లెజెండ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని కోరుకుంటూ, ఎస్ఐ ఎగ్జామ్కి వెళ్తున్నటువంటి మీరు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరి పాటించండి. ఇప్పుడున్నటువంటి సమయాల్లో కొంచెం హైరానా పడకుండా ప్రశాంత వాతావరణంలో మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఎలాంటి వాచ్లు కానీ సెల్ ఫోన్లు కానీ అట్లీస్ట్ టిఫిన్ బాక్సులను కూడా అలో చేయరు. కాబట్టి మీ హాల్ టికెట్ మీద ఒక ఫోటో పేస్ట్ చేసి తీసుకుపోయేటువంటి ఈ ప్రయత్నాలు, ఏదన్నా ఒక ఐడి గుర్తింపు కార్డు ఒకటి మీరు అందుబాటులో ఉంచుకొని పోవాలి తప్ప, ఇవి కాకుండా వేరే రిస్ట్ వాచ్లు కానీ, అంటే చేతికి పెట్టుకునే వాచ్లు కానీ, రింగులు కానీ, హెవీగా చైన్లను కానీ, ఇంకా షూ ఇట్లాంటివన్నీ కూడా వేసుకపోకుండా ఉండడం అనేది చాలా మంచిది. వీటిని కూడా ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు. మహిళలు ఎస్పెషల్లీ మెహందీని కూడా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఆడ ఎగ్జామ్ సెంటర్లో. కాబట్టి విపరీతంగా మెహందీ పెట్టుకోవడం కానీ అలాంటివి కూడా చేయకండి. ఇవి ఆల్రెడీ ఉంటే మీరు చేసేది ఏం లేకపోవచ్చు, కానీ అవి కూడా రిస్ట్రిక్టెడ్గానే ఉన్నాయి, కండిషన్లో భాగంగానే ఉన్నాయి. చేతిలో మెహందీ పెట్టుకోవడం ఇట్లాంటివి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. అట్ ద సేమ్ టైం రేపు ఎల్లుండి మీరు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కొంచెం చివరి నిమిషం దాకా వెయిట్ చేయడం కాకుండా అట్లీస్ట్ ఒక 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతవరకు జనరల్ అంశాలను మాట్లాడండి తప్ప సబ్జెక్టు గురించి పక్కోళ్ళతో కానీ, మీరు ఎగ్జామ్ రాసే దగ్గరలో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే డిస్కస్ చేసే ప్రయత్నాలు చేయకండి. అది మంచిది కాదు. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్ ఏదైనా మీ ఫ్రెండ్ మాట్లాడితే వాడికి మొత్తం వచ్చు అని, మీకు ఏం రాదని ఒక ఫీలింగ్లో పడిపోతే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొంచెం నెగిటివ్ ఫీల్లోకి ఉంటారు. పోతున్నప్పుడు పాజిటివ్గా వెళ్తే క్వశ్చన్లు బాగా చేయగలుగుతారు. కాబట్టి ఆ ఫీల్ పడకుండా ఉండడానికి ఏమైనా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని కానీ, జనరల్ అంశాలను కానీ చర్చించుకొని హ్యాపీగా రాస్తాం అనేటువంటి ఫీల్తో మీరు ఎగ్జామ్ హాల్లో కనుక అడుగు పెడితే మంచిగా రాయగలుగుతారు. అది కాకుండా ఎట్లాంటి ప్రయత్నాలు కూడా చేయకండి. అంటే మీరు ఎస్పెషల్లీ మీరు నీకు అది తెలుసా ఇది తెలుసా అని అడిగి మీ ఫ్రెండ్స్ తోటి వాడేదో చెప్తే మీరేదో అయ్యి ఇబ్బంది పడొద్దు అనేటువంటిది ఒక సలహా. నెక్స్ట్, కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ని ఈ నెల 22వ తారీఖు నుండి 25వ తారీఖు నాడు మిడ్నైట్ వరకు మాత్రమే తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అంటే గతంలో ఉన్నటువంటి మాదిరిగా రేపు ఎగ్జామ్ అనగా కూడా మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటువంటి ఒక విధానానికి స్వస్తి పలకండి. ఎందుకంటే 25 మిడ్నైట్ తర్వాత హాల్ టికెట్లు అనేటివి దాంట్లో అవుపడవు, అంటే ఉండవు. అంటే 25 నాడు మిడ్నైట్ 12 o'clock వరకు మాత్రమే హాల్ టికెట్లు అవైలబుల్లో ఉంటాయి. అప్పటి వరకు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. 22వ తారీఖు నుండి, ఏప్రిల్ 22వ తారీఖు నుండి 25వ తారీఖు నాడు మిడ్నైట్ వరకు మాత్రమే హాల్ టికెట్ డౌన్లోడ్ కాబడతాయి. తర్వాత 26, 27 మీకు హాల్ టికెట్లు అందుబాటులో ఉండవు. 28 నాడు ఎగ్జామ్ ఉన్నది. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా 22, 23 నాడో మీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం అనేది మంచిది. దాని మీద ఒక ఫోటో పేస్ట్ చేసి కొంచెం ప్రశాంతంగా ఇప్పటివరకు వేటిని అయితే చదివారో వాటినే చదువుతూ ఉండడం అనేది మీ విజయాలకు ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా త్వరగా ఈ పనులు పూర్తి చేసుకోవాలి. మరొక అంశం ఏంటి అని అంటే, కానిస్టేబుల్ ఎగ్జామ్ వాళ్ళకు మీ జిల్లా హెడ్ క్వార్టర్లలో సెంటర్స్ ఉన్నాయండి. 10 జిల్లాలలో సెంటర్స్ ఉన్నాయి. మీ సెంటర్స్ను కూడా కొంచెం ఎర్లీగా ఎక్కడో ట్రేస్ అవుట్ చేసుకొని పెట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో మీరందరూ కూడా ఎగ్జామ్ రాయాలి, ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ మీకు ఉద్యోగాలకు సంబంధించి కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ కోసం ఎస్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి ఈ లెజెండ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు అన్ని రకాల నోటిఫికేషన్స్ పైన, క్వాలిఫికేషన్ల పైన
ఫుల్ క్లారిటీతో పాటుగా పుస్తకాలు, మెటీరియల్ అవన్నీ కూడా అప్లోడ్ చేయబడతాయి. సో వాటన్నిటి కోసము యూట్యూబ్ ఛానల్ లెజెండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్ వన్ అండ్ ఆల్.